ఏమిటి మీ ఉద్దేశం? వాళ్ళు ఉన్నారు కదా అని ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నారు. నీ మీద ప్రేమ వలకపోయడానికి మాత్రం కాదు, మనకు పెళ్లి చేసిన ఆయన బాధపడకూడదని నువ్వు పెట్టిన సున్నం అంతా మింగాను. వాళ్ళు ఉండే 3 రోజుల్లో ఒక రోజు ఎలాగో అయిపోయి ఇంకొక 2 రోజులు పెడితే 2 రోజులు కాదు, మీ పక్కన ఉండడం ఒక క్షణం కూడా భరించలేను. ఏమిటండి ఆ గొడవలు? వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అనుకుంటాను. పోట్లాడుకుంటున్నారనేగా మనం వచ్చింది, లేకపోతే వాళ్ళ ఇంటికి మనం రావడం ఎందుకు? ఉండి చెప్తాను. హలో రాజా. గురుగారు మీరా? ఏమిటి ఊరంతా వినపడేలా పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది గదిలో. మేము కొట్టుకోవడం ఏంటి గురుగారు? భలేవారే, ఇక్కడ కరాటే ఫైట్ క్యాసెట్ వాణి చూస్తుంది. చూడు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంట బెడ్రూమ్ లో టీవీలో కరాటే ఫైట్ చూస్తే రేపు పుట్టబోయే బిడ్డ ఏ కరాటే ఫైటర్ అవుతాట. అందుకని ఏ ప్రేమ నగరో చూడండి, అనురాగంగా ఉండొచ్చు. ఇదిగో మళ్ళీ మీ బెడ్రూమ్ లో ఫైట్ అదే టీవీ ఫైట్ వినిపించిందో నేనే మీ బెడ్రూమ్ కి డైరెక్ట్ గా వచ్చి ఆ టీవీ కాస్త బయటికి పారేస్తాను. అబ్బే మీరు రావట్లేదు గురుగారు, ఇక వినపడదు కదా. వాణి క్యాసెట్ కట్టేద్దామా? కట్టేద్దాం ఉంటుంది. ఓకే. అంతస్తులో పుట్టి పెరిగిందండి, నా కోసం నువ్వు కింద పడుకోవడం దేనికి? నేనే పడుకుంటాను. అది వేసింది నా కోసం కాదు, నీ కోసం. నా కోసం వచ్చావా నాగరాజా? అమ్మ తోడు, బ్రేక్ పార్క్ లో పావుకు పాయసం తీసేటప్పుడు నీ ఉత్తరం అందింది. పావును అవతల పడేసి పరిగెట్టుకుంటూ వచ్చేసా. ఎక్కడ పుట్టపంగాడు? ఊరవతల అడవికి కాకరకాయలు కందమూలాలు తీసుకురావడానికి వెళ్ళాడు. మరకస కండ పడుచులోపు మరిద్దరం కలిసి తొందర వద్దంటాను. ఈ గది కనెక్షన్ ఉన్న రూమ్ ఒకటి వెనకాల ఏర్పాటు చేశాను, ముందందులో దిగు, ఆ తర్వాత అంతే. ఆహా, మరకస కండ అంటే అందులోంచి డైరెక్ట్ గా వచ్చేయచ్చు అనమాట. లోపలికి వెళ్దామా? ఎలా? మరెక్కడ? అక్కడ. బాలిక స్వామి, కాకరకాయలు కందమూలాలు తెచ్చారా? కాకరకాయలు అవుట్ ఆఫ్ స్టాక్ అట, అందుకే ఉల్లిపాయలు ఉర్లగడ్డలు తీసుకొచ్చా. ఉప్పు కారం లేకుండా వండి పెట్టు. వండటం ఎందుకు మింగై? అది నిజమే, బాగా చెప్పావు. ఇంతకీ చెప్పింది ఎవరు? నేనే స్వామి. మీరు తపస్సు చేసుకోండి. తప్పదు, తపస్సు చేయాలంటే జింక చర్మ కావాలి కదా. థ్యాంక్ యూ బాలిక, ఈ రోజు మంచి రోజు కాబట్టి నీకు మంత్రోపదేశం చేయాలి. అవును, ఈ చర్మ నాకు ఇచ్చింది ఎవరు? ఇదెక్కడ మేళండి, నేనే కదా తీసిచ్చాను. ఈ మధ్య దైవ చిత్రంలో పడి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాను. అది సరేలే, ఈ కమండల నిండా నీళ్లు పట్టరా, నేను ఈ గదిలో కూర్చొని తపస్సు చేసుకుంటా. త్వరగా త్వరగా. ఇరుక్కుపోయింది, ఇరుక్కుపోయిందండి. ఇరుక్కుపోయిందా? గట్టిగా రావద్దు, కమండల పగిలిపోతుంది. నేను వెళ్ళి తైలం తీసుకొస్తా. నాగరాజు ఇట్లా ఆ తలుపు తెరుచుకుని అటు పారిపో. వచ్చేసావు. అమ్మ అమ్మ అమ్మ, వెళ్ళి వెళ్ళి. అబ్బా, నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నావు కానీ ఆఫీస్కి వెళ్ళడం లేదు. బాగా అడిగారు. ఏ ఆఫీస్ లేదా? ఎందుకు లేదండి, ఆఫీస్ అక్కడే ఉంది. మరి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళొద్దన్నా? అబ్బాయి అదే లేదండి, అన్ సీజన్. ఆయన్నెవరు వెళ్ళొద్దంటారండి, వెళ్ళడానికి ఆయనకే బద్ధకం. అవును, పని పాట లేకుండా నీ కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు, నేను చూస్తున్నాగా. హే హడావుడి, ఎంత మీ ఆవిడ మీద ప్రేమైనా మరీ వంటింటికే పరిమితం కాకూడదయ్యా. ఈ రోజు మనం ఆఫీస్కు వెళుతున్నాం, నువ్వు అక్కడ ఏం పొడి చేస్తున్నావో చూస్తున్నావు. ఆఫీస్ లో ఏమున్నాయండి? 5 టేబుళ్లు, 6 కుర్చీలు, ఒక టైప్ మిషన్, ఒక టైపిస్టు. నీ ఆఫీస్ గురించి వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోందయ్యా. బయలుదేరు. ఇప్పుడా? అంతే మరి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గురుగారు, ఏమిటి గురుగారు అలా చూస్తున్నారు? ఓహో, వీళ్ళెవరూ నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదనా? అదే ఈ ఆఫీస్ ప్రత్యేకత. పని చేసే వాళ్ళెవరూ కూడా ఫార్మాలిటీస్ పాటించకూడదనేదే నా ఆశయం. మీరేమంటారు? ఏమంటాను, మనం కావాలనుకునే సోషలిజం అంతా నీ ఆఫీస్లోనే తాండవం చేస్తోంది అంటాను. ఆ 50,000 తాలూకు అకౌంట్. రాజాగారా, ప్రణామాలు. ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చారు? మెరుగుదాడి జరిపాను ఆశ్చర్యపోతున్నారా? 3 రోజులు ఆఫీస్కి రానున్నాను కదా, మా గురువు గారు ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. మహర్షి గారు మా మామగారు కాలనాటి మనిషి. ఆనందరావు గారు హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మా గురువు గారు. ప్రణామాలు. ప్రణామం
ప్రతి ప్రణామం. ఏమిటి టైప్ మిషన్ ఖాళీగా ఉంది? టైపిస్ట్ ఇంకా రాలేదా? టైపిస్ట్ ని ఇంకా అపాయింట్ చేయలేదండి. సుశీలని ఎప్పుడు చేయించారు? ఆ? బాగుంది. సమర్థత గల టైపిస్ట్ దొరికేదాకా అపాయింట్ చేయకూడదని అలా ఖాళీగా ఉంచా. ఐ సి. మహర్షి, అయ్యా, ఈ టైపిస్ట్ పోస్ట్ లో ఏదో ట్విస్ట్ ఉన్నట్టుందే. వయోజ్యేష్ఠే బుద్ధి కుశాగ్రహ నిరేచ పాదరక్షిత అహం శిక్షిత. నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు తప్పులు చేసినప్పుడు తమలాంటి పెద్దలకు పాదరక్షలతో శిక్షించే హక్కు ఉంది అంటాడు మహర్షి ఈ శ్లోకంలో. మాం పాదరక్షాం హం తేజస్ కరిష్యే తుం దుర్వినియోగే చం చర్మధారిణి. తప్పు చేసిన వాడు దొరికిపోతే చెప్పుతో కొడితే చాలదు, చర్మం ఒలిచేయమంటాడు ఈ బ్రహ్మర్షి ఈ శ్లోకంలో. ఏటి రిషిబాయో, ఆయన ఏదో ఎదురు శ్లోకం చెప్పిపోతున్నాడు. అర్థం కూడా బానే ఉంది. ఏటది? నీ శరమం ఒలిచి ఇవి చెప్పుచ్చు కొడతాను. పిన్ని, ఈ రోజైనా నన్ను హాస్పిటల్లో చేర్పించవా? చేర్పిస్తాలే, నువ్వు వెళ్ళి కూర్చో. రోజు ఇలాగే అంటున్నావు. చెప్పు, నా కళ్ళు ఎప్పుడు వస్తాయి? అబ్బా, నోరు మూసుకుని వెళ్ళు. పిన్ని చెప్పు పిన్ని, చెప్పు పిన్ని, చెప్పు పిన్ని. ఎందుకే నీకు ఇప్పుడు కళ్ళు? నీ కళ్ళు వచ్చే అదృష్టమే ఉంటే అసలు పోయిండేవే కావే. నష్ట జాతకంలో శనిలో పుట్టావు. అందుకే ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరం అయ్యావు. నీకేదో మంచి చేద్దాం అనుకుంటే నా ఉద్యోగం ఓడిపోయింది. కడుపు నిండా తినడానికి దిక్కులేదు, కానీ కళ్ళు కావాలంట. కళ్ళు. నా కళ్ళు రాకపోయినా పర్వాలేదు పిన్ని, నన్ను కొట్టదు పిన్ని. నన్ను కూడా అమ్మలాగే దేవుడి దగ్గరికి పంపించే పిన్ని. ఊరుకోమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ జన్మలో నీ కళ్ళు తెప్పించలేను. ఎందుకు తెప్పించలేమమ్మా? దైవారాధనే నహి ద్రోహ చింతన అందే కుచ్చే వృచ్చిత. దైవాన్ని నమ్ముకున్న వాడికి ద్రోహం ఎన్నటికి జరగదు, గుడ్డివాళ్ళు కూడా చూడగలుగుతారు అంటాడు మహర్షి ఈ శ్లోకంలో. నాలాంటి దానికి దేవుడు కూడా సహాయం చేయలేడు మహర్షి గారు. దేవుడు నేను ఒప్పిస్తానమ్మా. నీ పాప కళ్ళు రప్పించాలని కంకణం కట్టుకుని నీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, నీ పాప కళ్ళు రప్పించడం నా బాధ్యత. ఒళ్ళంతా అలా ఎగ్జిబిషన్ పెట్టడం ఆడతనం అనిపించుకోదు. నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను. అడగడానికి నువ్వెవరు? ఆమె మధుర రాత్రులు. ఆ రోజు గదిలో కరోష్మా అర్ధనగ్నంగా వెన్నెల్లో పరిచిన రెల్లుగడ్డిలా పడు. విదర్భ కిషన్ అప్పుడే గదిలోకి వచ్చాడు. ఆమె అలాగే ఉంది. విదర్భ కిషన్ నరాలు మన్మథ బాధతో వెలుకలు తిరిగిపోయాయి. అతని గుటకలు ఆమె అందాన్ని పరోక్షంగా తాగేస్తున్నాయి. ఆ బాధ తట్టుకోలేక అతను ఆమెను రేప్ చేయడం ప్రారంభించాడు. ముందు చీర లాగాడు, ఆ తర్వాత జాకెట్ చింపాడు, ఆ తర్వాత ఏమిటి, ఈయన ఇంకా రాలేదు? ఏమిటి తడిసిపోయారు? కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. వర్షం ఆగాక రావచ్చుగా, మీకు అసలే చన్నీళ్ళు పడవు. ఎప్పుడు ఇంతే, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోరు.
ఇక్కడ ఎవరూ లేరుగా, నటించాల్సిన అవసరం లేదు. అవును, నేనేం చేసినా మీకు నటనలాగే అనిపిస్తుంది. నటించడానికి తప్పితే మీతో జీవించే అర్హత నేను ఎప్పుడూ పోగొట్టుకున్నాను. భార్య, సొంత భర్త దగ్గరే భార్యలా నటించాల్సిన దురదృష్టం ఏ ఆడదానికి రాకూడదు.